అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేగొండి సూర్యప్రకాష్ గారు, మీరు ఇప్పటివరకు మాతో సహచరులు. ఇవాళ మీరు తెర తీసేశారు. మనం ఉన్నటువంటి పార్టీకి సంబంధించి మనం ఉన్నప్పుడు చాలా గొప్పగా అనిపించి మనం బయటికి వెళ్ళిన తర్వాత చెడ్డగా అనిపించడం అనేది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. అదేవిధంగా మీరు జనసేన పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మీకు కనపడింది, ఏ రకంగా మీరు ఆ పార్టీ గురించి బయట మాట్లాడారు, ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. మనం పార్టీ నుంచి బయటకు వచ్చేసాం కనుక పార్టీలోని అంతర్గత విషయాలు కానీ, పార్టీని దూషించే విషయాలు కానీ ఇవి చేయకూడదనేటువంటి ఆలోచన మీరు ఎందుకు చేయలేదనేటువంటి మాట నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ జనసేన పార్టీలో సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉంది. మనందరం కూడా ఎల్లవేళలా కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. రాజకీయపరమైన అంశాలను మాట్లాడడంలో ఎప్పుడూ కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెనకాడలేదు. చాలా సందర్భాల్లో మనం నాదెండ్ల మనోహర్ గారితో కానీ, అదేవిధంగా ఇతర నాయకులతో కానీ మనం ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మాట్లాడుకున్నామో, పనిచేసామో మీకు తెలియంది కాదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే మీకు జనసేన పార్టీ చెడ్డగా అనిపించడం, లేకపోతే అక్కడ ప్రజాస్వామ్యం లేదనేటువంటి మాట ఉపయోగించడం అనేది సమంజసం కాదు. ఇది ఒక రకంగా ఎన్నికల సమయంలో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది మీరు ఇంతకుముందు నుంచి కూడా ఎలాగే ఆలోచించి ఇప్పుడు తెర తీసేశారా అనేటువంటి మాట మాకు కనబడుతూ ఉంది. మరో పక్కన మీరు పెద్దలు చేగొండి హరిరామజోగయ్య గారు జనసేన పార్టీ అభివృద్ధే మా లక్ష్యం అనేటువంటి మాట వారు చెప్తున్నప్పుడు మీరు ఈ రకమైనటువంటి విధానంలో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇది విజ్ఞులైనటువంటి మీరు ఆలోచించి ఈ రకమైనటువంటి విధానానికి వెళ్ళొద్దనేటువంటి హితవును మేము తెలియజేయదలుచుకున్నాం. అంతేకాకుండా ఈ పార్టీల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మైండ్ గేమ్లో, లేకపోతే వాళ్ళు వేసేటువంటి ట్రాప్లో మీరు పడిపోతున్నారనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, నియంతృత్వమే ఉందని అందులో ఉన్న సాక్షాత్తు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చెప్తున్నటువంటి మాట మనకు తెలుసు. అక్కడ ఏ ఎమ్మెల్యేకి, ఏ ఎంపీకి ఇంటర్వ్యూ దొరకదనేటువంటి మాట కూడా చాలా సందర్భాల్లో అందరూ చెప్తున్నటువంటి మాట. అటువంటి నేపథ్యంలో మీరు అక్కడ చాలా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయనేటువంటి భావనతోటి వెళ్ళటం అనేది సమంజసం కాదు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు హితవు పలుకుతున్నాం. అదే మనం ఈ సందర్భంగా పెద్దలు హరిరామజోగయ్య గారు, వారు చాలా విజ్ఞులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తొలి నుంచి కూడా చెప్తున్నది జనసేన పార్టీ అభివృద్ధి నా లక్ష్యం అనేటువంటి మాట వారు చెప్పారు కనుక ఆ విషయాన్ని ఆ గౌరవంగానే మేము తీసుకుంటాం, ఆ పద్ధతిలోనే తీసుకుంటాం. ఇక సూర్యప్రకాష్ గారు మాత్రం ఈ రకంగా చేయడం అనేది సమంజసం కాదనేటువంటిది మా భావన. సార్, ఇప్పటికే అంటే రూరల్ సీట్ ఎవరికి కేటాయించడం మన పొత్తులో భాగంగా ఓకే, కానీ కార్యకర్తలు ఎవరికి కావాలి నినాదాలు చేసుకుంటున్నారు, ర్యాలీలు చేపడుతున్నారు. ఇక్కడ జనసేనకి టికెట్ కేటాయించాలని చెప్పేసి 2-3 రోజుల నుంచి కూడా ధర్నాలు, క్యాండిల్ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, ఆ మాటకు వస్తే ప్రజానీకం కానీ చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా ఈసారి దుర్గేష్కి అవకాశం వస్తుంది, రావాలి అని కోరుకున్నటువంటి మాట వాస్తవం. అందుకే ఇవాళ పార్టీలు వేరే రకమైన నిర్ణయాలు చేస్తే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులకు వాళ్ళు వెళ్ళి ఆ రకమైనటువంటి ఆవేదనను వారు తెలియపరుస్తున్నారు. నేనైతే స్పష్టంగా చెప్పాను, మా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయం పూర్తి స్థాయిలో శిరస వహిస్తామని, ఆ ప్రకారం ముందుకు వెళ్తామనేటువంటి మాట నేను చెప్పాను. కానీ కార్యకర్తల్లో ఆవేదన ఉంటుంది. వారు నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా చూడాలనుకునే ఆలోచనలో ఉన్నటువంటి వారు కనుక ఇది ఒక రోజులో వచ్చింది కాదు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంతో పెనవేసుకుపోయినటువంటి అనుబంధం నాకు ఉన్నటువంటి కారణంగా వారందరూ కూడా వారి ఇంటిలో సభ్యుడిగా నన్ను భావించారు ఇప్పటి వరకును. అందులో వారు నన్ను ఒక శాసనసభ్యుడిగా చూసి నా ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించుకోవాలనేటువంటి ఆలోచన చేశారు కనుక ఇటువంటి నిర్ణయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటి ఒక్క మాట నాకు అర్థమవుతుంది. అందుకే వాళ్ళు నా ప్రమేయం లేకుండానే వారందరూ కూడా ఇంకా ప్రకటించలేదు కాబట్టి అభ్యర్థుల పేర్లు దుర్గేష్ గారికే ఉంచండి అనేటువంటి మాటతోటి వారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని నేను అర్థం చేసుకుంటున్నాను. అనుకున్నది సాధించుకుంటారనుకుంటున్నారు మీరు, అంటే అధిష్టానం నిర్ణయం ఏ రకంగా ఉంటుందో తెలియదు కదా. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నేను తప్పనిసరిగా ఫాలో అవుతాను.
కాకపోతే మా వాళ్ళందరి యొక్క నమ్మకం ఏంటంటే అధిష్టానం తీసుకునే నిర్ణయంలో మాకు పాజిటివ్ నిర్ణయం వస్తుందనేటువంటి ఆలోచనతో వారందరూ కూడా ఈ రకమైన ఆవేదనని తెలియజేస్తున్నారని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.